నీ జీవితంలో ఏవి కొదవగా ఉన్నాయో, ఏవి కొరతగా ఉన్నాయో, ఆ కొదవలు, ఆ కొరతలు తీర్చబడాలి అంటే మనుషులు కొన్ని మాత్రమే తీరుస్తాడు. గుర్తుపెట్టుకో, మళ్ళీ ఈ మాట ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. దేవుడు తన బిడ్డలను పిలుచుకున్న తర్వాత, తన బిడ్డలను దేవుడు దీవించుటకు తన ప్రాణాన్ని సైతము కూడా తన బిడ్డల కొరకు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక ప్రాణమే పెట్టిన ఆయన నీ కొరకు, నా కొరకు ఏమైనా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా చెప్తావా? ఏమైనా చేయగలడు. ఈ నమ్మకం నీలో ఉన్నట్లయితే, ఈ విశ్వాసం నీలో ఉన్నట్లయితే, ఈ అభిషేకం నీలో ఉన్నట్లయితే, ఈ సమర్పణ నీలో ఉన్నట్లయితే, నేను చెప్తున్నాను, నీవు అసాధారణమైన వ్యక్తివి. అయితే నీ జీవితంలో ఏది కావాలో నువ్వు మనుషుల మీద ఆధారపడవు కానీ దేవుని మీద ఆధారపడతావు. దేవుడి నీ విశ్వాసాన్ని చూచి, దేవుడి నీ నమ్మకత్వాన్ని చూచి, దేవుడితో నువ్వు భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు చూచి, దేవుడు ద్వారములు తెరిస్తే ప్రపంచంలో ఆపడం ఎవరి తరము కూడా కాదండి.